హలో ఛాన్స్ సేపటి నుంచి అశోక్ సార్ అని చాలా మంది లీడర్స్ చెప్పారు. సో ఏంటబ్బా ఈ అశోక్ సార్ ఏం చేసిండు సో అనిపిస్తుందా? సో ఏం చేయలేదు, నా కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నా జీవితం బెస్ట్ ఈజ్ ఆపర్చునిటీ. సో నా జీవితాన్ని కాదు, సో నా ద్వారా సో కొన్ని వేల మంది జీవితాలు కూడా మార్చింది. సో బెస్ట్ తీసుకునే రోజు నాకు ఒక సెలబ్రిటీ స్థాయికి తీసుకొస్తుంది. సో 10 మందిలో ఒక గౌరవాన్ని, సో విదేశీ ప్రయాణాన్ని, ఒక లగ్జీరియస్ లైఫ్ని ఇస్తుందని చెప్పేసి సో స్టార్టింగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు అనుకోలేదు. జస్ట్ ఆపర్చునిటీ విన్నప్పుడు సో పార్ట్ టైం చేస్తున్న పనికి ఇంకొక సపోర్టెడ్ ఇన్కమ్ ఉండాలి, దీని ద్వారా ఒక 30,000 రూపాయలు సంపాదించాలి. ఆ ఒక్క నిర్ణయంతోనే ఆపర్చునిటీ తీసుకున్నాను. కానీ కాలం చాలా వేగంగా వెళ్ళిపోయింది. సో చూస్తే 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో వెనక్కి తిరిగి చూస్తే సో మా ఫ్యామిలీలో నేనే కోటీశ్వర్ల జాబితాలోకి వెళ్ళిపోయాను. మైసెల్ఫ్ అశోక్ అండి. బేసికలీ నేను ఒక ఫోటోగ్రాఫర్ని. 12 సంవత్సరాల ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫోటోగ్రఫీతో పాటు ఒక 5-6 ఇండిపెండెంట్ వర్క్స్ కూడా చేసిన. సో ఒకటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినా. సో రెండవది బట్టల షాప్ పెట్టాము. సో మూడవది LIC ఏజెంట్గా పనిచేశాను. అండ్ 4వది అదృష్టలక్ష్మి అన్న ఒక స్కీమ్ నడిపినాం. సో 5వది పటాకుల మీద. సో పెట్రోల్ బంక్లో కూడా పనిచేసినాం. సో ఇవన్నీ కూడా చేస్తూ సో పర్మనెంట్గా ఫోటోగ్రఫీని సో మెయింటైన్ చేసినాం. సో ఇన్ని చేయడానికి కారణం ఏంటి అంటే సో నా యొక్క డ్రీమ్ ఏంటి, డబ్బు సంపాదించాలి. సో ఈ డబ్బు సంపాదించాలని చేసిన ప్రతి ప్రయత్నంలో సక్సెస్ రాకపోవడం వీధి నుంచి డబ్బులు ఖర్చు అయింది. ఫోటోగ్రఫీలో చూస్తే లక్షల రూపాయల పెట్టుబడి, రీల్ కెమెరా నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. సో డిజిటల్ వరకు చూస్తే ప్రతిసారి అప్డేట్, ఫీల్డ్ అనేది అప్డేట్. సో ఈరోజు ఎంతమంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు మన మధ్యలో? ప్రతి చేతిలో ఒక ఫోటోగ్రాఫర్, ప్రతి చెయ్యి ఒక ఫోటోగ్రాఫర్ చెయ్యి. సో ఈరోజు అంత మారింది. కానీ తీసుకున్న రోజు మొబైల్స్ లేవు కదా. సో అప్పుడు డిజిటల్ కన్వర్ట్ అయ్యేసరికి లక్షల రూపాయల పెట్టుబడి మారుతున్న దానికి మనము అప్పు చేయాలి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కెమెరాలు అప్డేట్ అయిపోతాయి, ఈ కెమెరాలు పక్కన పెట్టేసేయాలి. సో మళ్ళీ కొత్త కెమెరాలు కొనుక్కోవాలి, మళ్ళీ లక్షల రూపాయలు పెట్టుబడి. సంపాదించిందంతా పెట్టుబడికి వెళ్తూ ఉంది, రిపేర్లకు వెళ్తూ ఉంది. సో వెనకేసింది ఏమీ లేదు. సో అప్పు అవుతా ఉంది. సో అలాంటి సమయంలో సైడ్కి కొన్ని పనులు చేద్దామని ఇంతకుముందు చెప్పిన ప్రతి పని చేసినా అవి కూడా మనకు సపోర్ట్ చేయలేదు. సో ఇలా చేసిన తరుణంలో 2018లో సో మనకు ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే ఆపర్చునిటీ విన్నారు, సో కొత్త వాళ్ళు విన్నారో సేమ్ ఆపర్చునిటీ సో శ్రీనివాస్ సార్ వచ్చేసి మా ఊర్లో సో చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నేను విన్నాను. సో విన్న తర్వాత ఒక 3 days దీని గురించి సెర్చ్ చేసాను. సో వాట్ ఈస్ వెస్టేజ్, సో వెస్టేజ్లో ఏముంది చెప్పనేది చెప్పిండు. కానీ ఏం చేయాలి, నేనేమన్నా డబ్బులు పెట్టాలా అని చెప్పేసి చూసిన. ఒక 3 రోజులు కంటిన్యూగా చూసిన తర్వాత సో మా ఇంట్లోకి వెళ్ళి సో నేను చెప్పాను. సో ఇలా ఆపర్చునిటీ వచ్చింది, చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేడం చెప్పారు. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మొత్తం వెళ్ళిన తర్వాత ఒక 1,500 రూపాయలే నాకు ఇచ్చారు డ్రెస్ కావాలి. అదే లాస్ట్. ఆ తర్వాత అంత అమౌంట్ నేను ఎప్పుడు ఇయ్యను. రకరకాల పనులు చేసినాను. అక్కడ చూసింది పెళ్ళైన తర్వాత పనులన్నీ చూసింది. సో ఇప్పుడు నేను చెప్పే పని అనేది కొత్తది, మళ్ళొక వర్క్. సో ఆమె ఏమనుకుంటొచ్చు, ఇన్ని పనులు చేసిన తర్వాత మళ్ళీ కూడా కొత్తది తీసుకొస్తే ఆమె నాకు సపోర్ట్ చేస్తుందా, చెయ్యండి అని చెప్పేసి పుషప్ చేస్తుందా, ఏమంటారు? మీరైతే ఏమంటారు? ఇట్లా చేసిన వ్యక్తి ఇప్పటిదాకా చేసినావు, మస్తు సంపాదించను, సార్లే ఉన్నదేది చేసుకో అని చెప్పేసి అంటారా, లేదంటే పుషప్ చేస్తారు? సేమ్ మా ఇంట్లోకి వెళ్ళి చెప్పిన తర్వాత నాకు దండం పెట్టి నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయకుండా నువ్వు ఏమైనా చేసుకుంది, నన్ను ఇన్వాల్వ్మెంట్ మాత్రం చేయదు. ఆమె లేడీస్ ఎంపోరియం కూడా పెట్టించిన ఆమె స్టిచ్చింగ్ చేస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో సో నేనే వర్క్ చేస్తానని చెప్పేసి స్టార్టింగ్ 1 year 2 years వరకు సో ఓన్లీ సింగిల్ వర్క్ చేసాను. కానీ అది చాలా పెద్ద మిస్టేక్. ఫ్యామిలీతో చేస్తే సక్సెస్ ఇంకా చాలా పెద్ద స్థాయిలో వస్తుంది. సింగిల్గా చేస్తే కొన్ని సందర్భాలలో లేడీస్
సింగిల్ ఉన్నారనుకోండి, మనం వెళ్ళగలి ప్లాన్ చెప్పగలుగుతామా? 10 o'clock ఒక లేడీ దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతామా? లేదు. అట్లాంటి సందర్భాలు కనిపిస్తాం. ఒకవేళ సింగిల్ లేడీ పని చేస్తుంది అనుకోండి, సో నేను సింగిల్ ఉన్నప్పుడు కలిసి ట్రావెల్ చేయగలుగుతామా? చేయలేదు. ఒక దగ్గరికి వెళ్ళలేనప్పుడు కొన్ని మిస్ అవుతాం. సో కాబట్టి ఇది వైఫ్ అండ్ హస్బెండ్ బిజినెస్. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిసిషన్ ఏకగ్రీవంగా తీసుకోండి, ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఈరోజు ఇద్దరు పని చేస్తుంది, ఒక భర్త వచ్చేసి ఒక దగ్గర, భార్య వచ్చేసి ఇంకొక పని, ఇద్దరు వేరు వేరు పనులు చేస్తున్నారు. దేనికోసం పని చేస్తారు? డబ్బుల గురించి. అంటే ఇద్దరి యొక్క లక్ష్యం డబ్బు అయినప్పుడు ఇద్దరు కలిసి పని చేస్తే అవకాశం ఉన్న దగ్గర సో సక్సెస్ తొందరగా వస్తుందా రాదు? ఎస్. ఈ ఒక్క నిర్ణయం కరెక్ట్గా తీసుకోండి, చేసే పనిని కలిసి పని చేయండి. సో ఒకవేళ భర్త మాట భార్య వినకున్నా, భార్య మాట భర్త వినకున్నా, ఇద్దరు కలిసి ఒక్క ఎఫ్ఆర్యూ మీటింగ్ అటెండ్ అవ్వండి. ఓన్లీ ఒక ఎఫ్ఆర్యూ మీటింగ్ ఇప్పటివరకు చూడలేదు అంటే ఖచ్చితంగా ఈ ఎఫ్ఆర్యూ మీటింగ్ ఇద్దరు కలిసి అటెండ్ అవ్వండి. ఒకరు అటెండ్ అయ్యారనుకోండి, మళ్ళీ మీ డిసిషన్ స్ట్రాంగ్ అవుతుంది, ఆ ఎదుటి వ్యక్తి సో వాళ్ళ నుంచి డిసిషన్ స్ట్రాంగ్ ఉండదు. సో కాబట్టి మళ్ళీ మైనస్ అయింది. ఇద్దరు కలిసి అటెండ్ అయ్యారనుకోండి, అక్కడ జరిగే ఏదైతే ఫంక్షన్ ఉందో అది మీరు చూస్తారు, చూసి మీ యొక్క డ్రీమ్ బిల్డ్ అవుతుంది. మీ డ్రీమ్ బిల్డ్ అవుతుంది ఆ స్థాయిలో, అంటే అక్కడ జరిగే రికగ్నిషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు రేపటి రోజు సాధించేదానికి విజువల్స్ మీకు కూడా కనబడతాయి. అంటే మీరు చేసే పనిలో మీరు కూడా అలాంటి అచీవ్మెంట్ తీసుకుంటారు. సో అక్కడ నిర్ణయం స్ట్రాంగ్ అవుతుంది. వచ్చిన తర్వాత వరకు ఇద్దరు కలిసి పని చేస్తారు కాబట్టి సో ఇట్లా ఆడవాళ్ళ సైడ్ నుంచి, మగవాళ్ళ సైడ్ నుంచి, అత్త సైడ్ నుంచి, తల్లి సైడ్ నుంచి, సో ఇట్లా మీకు పెద్ద లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు ఒకరు ఇద్దరు చేశారనుకోండి, సో ఇక్కడ సైడ్ చెప్పాలంటే ఒక ప్రాబ్లం, ఇక్కడ సైడ్ చెప్పాలంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. సో కాబట్టి డిసిషన్ ఒకటి తీసుకోండి. అది నాకు జరిగిన ఒక మిస్టేక్ తెలియక, సో బై ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఇద్దరు కలిసి చేస్తే సో ఈరోజు దాసు సార్ 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇద్దరు డిసిషన్ తీసుకున్నారు స్టార్టింగ్ నుంచి. అర్థమవుతుందా? 15 లక్షల చెక్ ఎందుకు వచ్చింది? ఇద్దరు డిసిషన్ తీసుకున్నారు, ఇద్దరు కలిసి వెళ్ళి పని చేశారు. సో కాబట్టి అలాంటి సక్సెస్ వస్తుంది. సో ఫోటోగ్రఫీ చేసేటప్పుడు ఈ అవకాశం వచ్చింది 2018లో. సో అవకాశం వచ్చినప్పుడు సో జస్ట్ 30,000 రూపీస్ సంపాదిస్తే రోజుకు ఒక 1000 రూపాయలు వస్తే చాలా హ్యాపీ అనుకున్నా. సో డిసిషన్ తీసుకున్నా, పని మొదలు పెట్టినా. సో నా ఫస్ట్ పర్చేస్ ఎంత అంటే 1200 రూపీస్, 1200 రూపాయలు. సో ఆ రోజులలో 6 నెలలు కన్సిస్టెన్సీ కొనుక్కుంటే 7వ నెల ఫ్రీ వస్తుంది, 2500 రూపాయలు. సో 1200 రూపాయలు సామాన్ తీసుకున్నా. సో తీసుకున్న దాంట్లో ఫస్ట్ ఒక స్టార్టర్ కిట్ తీసుకుంది. స్టార్టర్ కిట్ వచ్చేసి ఏంటంటే వెస్టేజ్ 200 రూపీస్కి వెస్టేజ్ స్టార్టర్ కిట్ వస్తుంది. సో అది తీసుకున్న 1000 రూపీస్ ప్రొడక్ట్స్, టోటల్ 1200 రూపీస్ బిల్ చేశాను. సో ఈ బుక్ తీసి నేను చదవడం మొదలుపెట్టాను. అందులో 5% ఉంది, 8% ఉంది, 12% ఉంది. ఒక్కొక్క పర్సెంటేజ్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన, చాలా అబ్జర్వ్ చేసి చేసిన. సో తర్వాత ఒక్కొక్క లెవెల్లో మనకు కార్ ఫండ్ ఎక్కడ వస్తుంది, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ ఎక్కడ వస్తుంది. సో ఇది అబ్జర్వ్ చేసిన. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా. సో ఇవన్నీ చదివిన తర్వాత సో అప్లై క్వశ్చన్ వేయాల్సిన అవసరం రాలేదు నాకు, ఎందుకంటే క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా. సో చేయాల్సింది సో ఆ పనిలో ఒక 4 పనులు కరెక్ట్గా చేస్తే సో సక్సెస్ 100% వస్తుంది. సో ఆ 4 పనులు ఏంటో తెలుసా? 4 పనులు చేశాను నేనైతే పర్ఫెక్ట్గా. సో ఆ 4 పనులు ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మనం ఎందుకోసం పని చేస్తుంది? సబ్బు షాంపూ బాగుందని ఇక్కడ కొనుక్కుంటున్నామా, లేదనుకుంటే డ్రీమ్స్ కోసం పనిచేస్తున్నాం? ఉన్నాయా? డ్రీమ్స్ ఉన్నాయా? అందరికి ఉన్నాయా? నిజంగా ఉన్నాయా? లేదనుకుంటే పక్కగా డ్రీమ్ అన్నాడు కదా అని చెప్పేసి అదే డ్రీమ్ మనం చెప్తున్నాం. డ్రీమ్ ఉంది. సో డ్రీమ్ ఉంది, కానీ కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసి వదిలేస్తున్నారు. మరి వాళ్ళకి డ్రీమ్ లేదా? లేదంటే బయట సాధ్యమా? ఒకవేళ ఈరోజు మీరు డిసిషన్ తీసుకోండి, ఒక 5 కోట్ల రూపాయల హౌస్ వితౌట్ వెస్టేజ్ ద్వారా ఎంతమందికి సాధ్యపడుతుంది? 5 కోట్ల రూపాయలు ఇల్లు కొనగలిగే అవకాశం బయట ఉందా? లేదు కదా. సో అనుకుందాం డ్రీమ్ అనేది 5 కోట్ల రూపాయలు ఇల్లు అనుకుందాం. సో ఇప్పుడు ఇది మీ యొక్క డ్రీమ్ ఉంది. మరి ఈ డ్రీమ్ బయట సక్సెస్ అయ్యే అవకాశం లేదు, వెస్టేజ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటే 100% ఉంది. తీసుకున్న వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. 2.5 కోట్లు 3.5 కోట్లు తీసుకొని ఉన్నారు. మన ఎస్పీ బాలాజీ సార్ యొక్క ఇల్లు చూస్తే కనుక ఆల్మోస్ట్ అది 10-15 కోట్ల రూపాయలు ఇల్లు తీసుకున్నారు. విల్లా మేము ఆ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చాం.
సో ఇప్పుడు మీ యొక్క డ్రీమ్ ఉంది, ఇది బయట ఎక్కడ కూడా సాధ్యపడదు, కానీ ఇక్కడ సాధ్యపడుతుంది. సో మరి దీన్ని అచీవ్మెంట్ చేయాలి అంటే సో 4 పనులలో ఫస్ట్ పని సో యూజ్ ద ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్స్ అనేది 100% యూజ్ చేయాలి, 100కి 100% యూజ్ చేయాలి. సో ఈ ప్రొడక్ట్స్ సో బయట కూడా దొరుకుతాయి కదా, దొరుకుతాయి లేవా? సో మనము బయట దొరికే ప్రొడక్ట్స్ని రీప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాం కదా. సో కనెక్టింగ్ ఏంటి? డ్రీమ్. మన యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసమే ప్రొడక్ట్స్ వాడుతున్నాం. ఇక్కడ ఈ డ్రీమ్ లేకపోతే అసలు ప్రోడక్ట్ వాడదు, డ్రీమ్ లేని వ్యక్తులు ప్రోడక్ట్ వాడరు. ఒకవేళ డ్రీమ్ ఉంది అంటే కనుక ప్రోడక్ట్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు ఇక్కడ బిజినెస్. సో యూజ్ ద ప్రొడక్ట్స్. నా ఇంట్లో కావాల్సిన ఫస్ట్ మంత్ సో నేను స్టార్ట్ అయినప్పుడు 1200 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఫస్ట్ మంత్ నాకు వచ్చిన చెక్ ఎంత? 191 రూపీస్. సో ఇది అది ఫస్ట్ మంత్ చెక్. సో ఇప్పుడు ప్రొడక్ట్స్ తీసుకున్నాము, ప్రొడక్ట్స్ వల్ల మనకి ఏమొస్తుంది, ఏం తెలుస్తుంది? ఎక్స్పీరియన్స్. ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ తెలుస్తుంది. ఎదుటి వ్యక్తి మనకు చెప్పాలి కదా. సో చెప్పేటప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను వాడినా చెప్పగలుగుతున్నాను. లేదు అంటే నేను ప్రొడక్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్పారనుకోండి, సో మనం వాడకపోతే సో వాళ్ళకి మనం గైడ్ చేయలేదు. సో కాబట్టి అక్కడ మైనస్ అయిపోతాడు అనమాట, ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఒకవేళ మనం వాడినామనుకోండి ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము 100% తూచా తప్పకుండా చేసాం. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా నా ఇంట్లోకి నేను ప్రతి నెల ప్రొడక్ట్స్ అయితే వాడుకుంటాను. సో దీంతో పాటు మీటింగ్స్. సో మీటింగ్స్. సో ఇప్పుడు మనం ఒక మీటింగ్లో ఉన్నాము. సో మన పిల్లల్ని స్కూల్లోకి పంపిస్తున్నారా లేదంటే సొంత ఇంట్లో చదివిస్తున్నారా? స్కూల్లోకి పంపిస్తున్నారు కదా. వాళ్ళు వెళ్ళను అన్నారనుకోండి, ఏం చేస్తారు? కొట్టో పంపిస్తారు, బుదిగరించో పంపిస్తారు, చాక్లెట్ ఇస్తారు పంపిస్తారు, ఏదో రకంగా మీరు నచ్చజెప్పి పంపిస్తారా లేదా? సో అక్కడ వై అనేది చూడండి. ఇప్పుడు వాళ్ళని అలా పంపించడానికి సో మీరు వై ఎందుకు అట్లా పంపిస్తున్నారు? దేనికోసం పంపిస్తున్నారు? స్టడీ కోసం. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పేసి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి. ఓకేనా? 100% అదే అవుతారా? వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనే కదా. నిజంగా చెప్పండి, ఈ రోజు మంచి మంచి చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుంది? అక్కడ చూడు, బాగుందా? చదువు అనేది నాలెడ్జ్. ఈరోజు ఎక్కడ పని చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. సో మనము చదువుకున్న దాన్ని పట్టేసి డబ్బులు వస్తాయి అనుకుంటే మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్ కింద. సో డబ్బు లేని చోట కాదు, డబ్బు ఉన్న చోట పని చేయాలి. అంటే మనకు ఆ ఆపర్చునిటీ ఎక్కడుందో దాన్ని గుర్తించాలి. సో ఇప్పుడు చదువు అనేది నాలెడ్జ్. ఇప్పుడు మనకి ఇక్కడ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ. సో ఎందులో వర్క్ చేస్తూ ఉంది వెస్టీజ్ అనే కంపెనీ? డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనే సిస్టంలో ఉంది కదా. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి బయట అవగాహన లేదు చాలా మందికి. సో అవగాహన ఏముంది అంటే మనుషుల్ని జాయిన్ చేయాలి, డబ్బులు కనిపించాలి. సో చైన్ సిస్టమ్. ఎవరిని అడగండి, మీరు ప్లాన్ చెప్పగానే ఇది చైన్ సిస్టమ్ కదా అంటారు. ఏం సిస్టమ్ వాళ్ళకి అర్థం కాదు, ఓన్లీ చైన్ సిస్టమ్ అనేది అర్థమవుతుంది, కానీ ఇంకేం సిస్టమ్ అందులో ఏముంటుందో అని అర్థం కాదు. అది కూడా ఎట్లా తెలుసు అంటే అంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదంటే వాళ్ళు సో ఆ సిస్టంలో జాయిన్ అయి ఉంటారు, మరి డబ్బులు పొడగొట్టుకొని ఉంటారు. ఆశకో అత్యాశకో పోయి అనవసరమైన ప్రొడక్ట్స్ కొనుక్కొని సో అక్కడ లాస్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి కూడా అది చైన్ సిస్టమ్ అని అనుకుంటారు. కానీ 21వ శతాబ్దం వ్యాపారం డైరెక్ట్ సెల్లింగ్. పెట్టుబడి లేని మిడిల్ క్లాస్ ఒక మధ్య తరగతి వ్యక్తుల్ని కోటీశ్వరునిగా చేసే ఏకైక ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెట్లో. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో అవగాహన లేకపోతే చాలా మంది ఫెయిల్యూర్ కింద వెళ్ళిపోతారు. ఒకవేళ అవగాహన ఉండి అర్థం చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఈ రోజు కాదు ఏదో ఒక రోజు 100% సక్సెస్లో ఉంటారు కంపల్సరీ. సో దీన్ని గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్న ఇండస్ట్రీ ఎంత పెద్దది అనేది గుర్తించాలి. మన కంపెనీ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది 2030 కల్లా ఓన్లీ వెస్లిం ఉంది కదా, వెస్లిం కేటగిరీ, ఓన్లీ వెస్లిం కేటగిరీ 1000 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంది. 1000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఓన్లీ వెస్లిం కేటగిరీ. 4 ప్రొడక్ట్స్ మీరు ప్లాన్ చేయగలిగితే ఈ 4 ప్రొడక్ట్ల ద్వారా కూడా మీరు పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే ఒబేసిటీతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, వెయిట్ గెయిన్ అవుతుంది తగ్గించుకోవడం కోసం. సో ఈ ప్రొడక్ట్స్ మీద అవగాహన తీసుకున్న మీరు సక్సెస్ అవుతుంది.
సిఎండి మనం రెగ్యులర్గా వాడుకునే సిఎండి. సో సిఎండి అనేది మినరల్స్ డ్రాప్స్ కదా, దాని ఖర్చు ఎంత ఉంటుంది? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవసరమా లేదా? సో ఈ ప్రోడక్ట్ కూడా 1000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేయబోతుంది అన్న అనౌన్స్మెంట్తో మనకు లాంచ్ అయింది. ఇది అట్లాగే దూసుకుపోతా ఉంది కూడా సిఎండి అనేది. అంటే సింగిల్ ప్రోడక్ట్తో కూడా మనం బిజినెస్ చేయొచ్చు. కాకపోతే బికాస్ నెట్వర్క్ మన కింద ఒక నెట్వర్క్ని ఎంత ఫామ్ చేసుకున్నామో అనేది పాయింట్. సో కాబట్టి మన మీటింగ్స్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సక్సెస్ అయిన పీపుల్స్ కనబడతారు. సక్సెస్ అయిన పీపుల్స్ వాళ్ళు లైఫ్ స్టోరీ చెప్తారు, వాళ్ళ సక్సెస్ జర్నీలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి, ఏం చేస్తే మళ్ళీ గెటిన్ అయ్యారు, సో అలాంటివి చెప్తారు. సో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక పర్సన్ సింగిల్ చెప్పినాం, ఆయన మీటింగ్ కాడికి రాలేదనుకోండి, మనం చెప్పింది విన్నాడు కానీ ఆయన కాన్ఫిడెన్స్ లేదు. సో అదేదో అక్కడికే వదిలేస్తాడు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంతమంది వ్యక్తులు చేస్తున్నప్పుడు నేనెందుకు చేయకూడదు, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, నమ్మకం వస్తుంది. సో అప్పుడు అతను పని మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది మీ గురించి మేము ఏర్పాటు చేస్తున్న మీటింగ్స్. మరి ఇది ఎప్పటి నుంచి అవుతాయి? మండే టు సండే, సోమవారం నుంచి ఆదివారం దాకా మీటింగ్స్ ఉంటాయి. అంటే ప్రతిరోజు మీటింగ్స్ ఉంటాయి, ఎక్కడో చోట మీటింగ్స్ ఉంటాయి. సో మనం ప్లాన్ చెప్పడం రాదు. సో ఈ మీటింగ్లో వచ్చి కూర్చోబెట్టామనుకోండి, ప్లాన్ చెప్పే పర్సన్స్ ఉన్నారు, సో విన్నారు, తర్వాత డిసిషన్ తీసుకున్నారు, సో స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. ఆ మీటింగ్స్లలో ఒక పెద్ద మీటింగే మనకు ఇవ్వాలి. సో దీని సంవత్సరానికి ఒకసారి వస్తుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 5000 రూపాయలు ఉంటుంది, 3 days. ఓకేనా? సో ఇక్కడ చాలా మంది స్కిప్ అయిపోతూ ఉంటారు. 5000 రూపాయల దగ్గర స్కిప్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. 5000 రూపాయలు పెట్టి నేను పోవడం అవసరమా, లేదు అంటే 3 రోజులు నాకు బాస్ పర్మిషన్ ఇవ్వడు, లేదంటే 3 రోజులు నేను షాప్ బంద్ పెట్టుకొని రావాలా. సో ఆ మైండ్ సెట్ ఉంటుంది. సో ఈ మైండ్ సెట్ ఉంటే కనుక మన ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంది. సో 5000 రూపాయల వర్త్ ఆల్రెడీ మేడం అని చెప్పారు, 5%లో వెళ్ళిన వ్యక్తి ఈరోజు కార్ తీసుకొని డబ్బు సంపాదిస్తుంది అని చెప్పేశారు. అంటే 1 yearలో ఎంత చేంజ్ వచ్చింది. సో కాబట్టి ఖచ్చితంగా మనం మీటింగ్స్కి అయితే అటెండ్ కావాలి. ఇలాంటి మీటింగ్స్ నేను నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అయ్యాను మీటింగ్. అండ్ దీంతో పాటు శోధ ప్లాన్, ఎస్పిపి. సో శోధ ప్లాన్ అంటే మనం సొంతంగా కనిపించడం. సో ఈ ఆపర్చునిటీ శ్రీనివాస్ గారు ఇక్కడ మనకి ఎక్కడ సార్ గోపన్నపల్లి, మా ఊరు ఎక్కడ వరంగల్. గోపన్నపల్లి నుంచి వరంగల్కి ఆల్మోస్ట్ 60-70 కదా, 60-70 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ప్లాన్ చెప్పిండు. నేను ఒక వ్యక్తిని కూర్చోబెడితే ప్లాన్ చెప్పడానికి రండి అంటే కాలేజ్లో రాగలుగుతాడా? రాలేడు కదా. ప్లాన్ విన్నా, 3 రోజులు అబ్జర్వ్ చేసిన. సో ఆపర్చునిటీ తీసుకొని సొంత ప్లాన్, ఫస్ట్ ప్లాన్ నేనే చెప్పిన కానీ అంటే మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే డూప్లికేషన్ చేయాలి. సో డిపెండింగ్ చేయొద్దు. సో చేపలు పట్టడం నేర్పించాలి, పట్టినవి తినిపించడం నేర్పించవద్దు, పట్టడమే నేర్పించాలి. మనం ఉన్నా లేకున్నా అతను పట్టుకోగలుగుతాం. సో డూప్లికేషన్ అనేది ఇక్కడ జరగాలి. సో ఎస్టీపీ అనేది ఏంటంటే మనము స్వతహాగా ప్లాన్ చెప్పాలి, మన డౌన్లైన్ కూడా స్వతహాగా ప్లాన్ చెప్పుకోవాలి. సో ఆ విధంగా ప్రిపేర్ చేయాలి. సో చాలామంది సార్ నాకు ప్లాన్ చెప్పడం రాదు సార్, ప్లాన్ చెప్పడం వస్తలేదు అంటారు. ఎందుకు రాదు అసలు ప్లాన్? రాదు. ముఖ్య కారణం ఏంటి అంటే భయం. భయమేనా? భయం, ఫియర్ అంటారు. సో ఎదుటి వ్యక్తికి చెప్పాలి అన్నప్పుడు నాలో ఒక టెన్షన్ మొదలవుతుంది, భయం మొదలవుతుంది. సో ఆయన ఒక డాక్టర్, ఆయన నేను ఎట్లా ప్లాన్ చెప్పాలి, దీని గురించి చెప్తే ఆయన ఏమనుకుంటాడు, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఆయన లక్షలు సంపాదిస్తాడు, ఆయన నేను చెప్తే ఎట్లా. సో మన మైండ్లో ఉన్న ఒక ఫీలింగ్ వల్ల సో మనము ప్లాన్ చెప్పాలి అన్న ధైర్యం చేయలేము. రెండోది ఏంటంటే మన పైన మనకు నమ్మకం ఉండదు. నాకు ప్లాన్ చెప్పడం రాదు, మా అప్లైన్ బాగా చెప్తాడని చెప్పేసి మనం అప్లైన్ పైన యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా యూజ్ చేసిన ప్రతిసారి కూడా సో మనం వెనక్కి పడిపోతే తప్పిస్తే ముందుకెళ్ళే అవకాశం ఉండదు. సో ఇప్పుడు మనము అప్లైన్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, 100% మన డౌన్లైన్ మనం యూజ్ చేసుకుంటాడు లేదా. సో ఇప్పుడు డౌన్లైన్ నా మీద డిపెండ్ అయ్యాడు, నేను అప్లైన్ మీద డిపెండ్ అయ్యాడు. సరే నా అప్లైన్ మంచి చెప్తాడు, ప్లాన్ నా వరకు వస్తున్నాడు. మరి నీ కింద వచ్చిన ఒక డౌన్లైన్ నీకు అప్లైన్ అవుతుంది కదా. మరి నీ డౌన్లైన్ నీకు పిలిచినప్పుడు నీకు టెన్షన్ ఉంటుందా లేదా? ఎందుకంటే నీకు చెప్పడమే రాదు కదా. సో నాకు అప్లైన్ చెప్తున్నాడు, కానీ నా డౌన్లైన్ నేను చెప్పాలంటే నేను స్కిప్ చేస్తున్నా, అంటే నేను డెవలప్ అవ్వడానికి అవకాశం పోతుందా లేదా. సో కాబట్టి సింపుల్, ఈ భూమి మీద ఏదైనా సింపుల్ వర్క్ ఉందా అంటే ఎస్టీపీ అనేది చాలా సింపుల్ వర్క్, మనం చేస్తున్నదే చెప్తాం. సో ఇది మనకు 100% నేర్వాలి. ఒకవేళ మీ టీంలో ఎవరైనా
ఎస్టీపీ చెప్పడం వస్తలేదు అంటే కనుక ఎంతమందికి వస్తలేదో అంతమంది కూర్చోబెట్టి ఒక్క ప్లాన్ ఒకటి చెప్పండి. రేపు ఎవరైతే ఎస్టీపీ పర్ఫెక్ట్గా చెప్తారో సో వాళ్ళకి ₹1,00,000 ఇస్తారని అనౌన్స్మెంట్ చేయండి. సో చెప్తారా? ఎంతమంది చెప్తారు? చెప్తారా? ₹1,00,000 ఇస్తారు. ప్లాన్ చెప్తే ₹1,00,000 ఇస్తారు. అప్పుడన్నా చెప్తారా? లేదా ₹1,00,000 ఏమొద్దు అని చెప్పేసి ఊరుకుంటారు. వాళ్ళు వచ్చిందే డబ్బుల గురించి, వాళ్ళ డ్రీమ్ గురించి కదా. కానీ అక్కడ ఫిజికల్గా కనబడుతుంది ₹1,00,000 ఇస్తారు. సో కాబట్టి 100% చెప్తారు. ఇక్కడ ఈ డ్రీమ్ అనేది మనకు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎస్టీ ఇది ఇంపార్టెంట్. అండ్ 4వది వచ్చేసి ఫాలో. సో ఫాలో అప్ అంటే ఏంటంటే మనం ప్లాన్ చెప్పినాం మళ్ళీ మర్చిపోయాం, ఆ ఎదుటి వ్యక్తికి మర్చిపోయాము, నెక్స్ట్ ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, ఆ వ్యక్తికి చెప్పినాం ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, ఇది చెప్పుకుంటూ పోతున్నాము కానీ వీళ్ళని ఫాలో అప్ చేయట్లేదు అనుకోండి. సో ఏమవుతుంది? ఫాలో అప్ చేయకపోతే ఇదే పర్సన్కి ఇంకెవరన్నా వచ్చి చెప్పారనుకోండి అక్కడ కరెక్ట్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలి అంటే ఒక బ్రాడ్కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఏ వ్యక్తికి అయితే మీరు ప్లాన్ చెప్పారో ఆ వ్యక్తిని బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ చేసేసి అందులో రోజు మీరు ఏం చేయాలి, రోజు కాకపోతే దినంలో 2 రోజులకు ఒకసారి ఒక మీటింగ్ పోస్టర్ వెళ్ళినప్పుడు మీటింగ్ పోస్టర్, ఒక సక్సెస్ అయిన వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆ సక్సెస్ అయిన వ్యక్తి ఒక 1 minute స్టేట్మెంట్, లేదనుకుంటే మీరు గుడ్ మార్నింగ్ బాగున్నావా అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ పెట్టామనుకోండి. సో వాళ్ళకు ఫాలోఅప్ వెళ్ళిపోతుంది అనమాట, 1 to 1 వెళ్ళిపోతుంది వాళ్ళకి. సో అలా వెళ్ళిపోవడం వల్ల ఆయన ఎప్పుడైనా సరే మళ్ళీ డిసిషన్ తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని మళ్ళీ ఫాలో అవుతారు. సో అన్న నువ్వు ఆ రోజు ప్లాన్ చెప్పినా నాకు అర్థం కాలేదు కానీ మళ్ళీ మీరు చేయాలనుకుంటున్నా అని చెప్పేసి మీరు ఫాలో అప్ చేసిరు కాబట్టి గ్రూప్గా చేసి సింగిల్ కూడా చేయలేదు కానీ మళ్ళీ ఆయన నుంచి కాల్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీరు చేసిన పని ఆన్ ది స్పాట్లో వర్కౌట్ కాకపోయినా కమింగ్ సూన్లో మళ్ళీ మీకు ఆ వ్యక్తి మీ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ 4 పనులు మనం రిపీటెడ్గా చేయాలి. సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? యూజ్ ద ప్రొడక్ట్స్, మీటింగ్, అటెండ్ ద మీటింగ్ అండ్ ఓన్గా ప్లాన్ చెప్పాలి అండ్ ఫాలో అప్ చేయాలి. ఓకేనా? సో దీన్ని రిపీటెడ్గా చేస్తే దీనికంటే గొప్ప అవకాశం ఏమీ లేదు. సో ఈ పని చేస్తూ మనం దీనికి ఇవ్వాల్సింది ఏంటంటే ఒక 2 years, ఒక 2 సంవత్సరాల కమిట్మెంట్ ఇవ్వాలి. సో ఈ 2 సంవత్సరాలలో సో మీరు ఎంతమందితోని రిజెక్షన్స్ ఎదుర్కొంటారంటే మీరు స్వయాన నాకు ఖచ్చితంగా ఈ పర్సన్ చేస్తాడు అనుకున్న పర్సన్ రాకపోవచ్చు. సో అక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వదు. సో ఎందుకంటే ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది, కానీ ప్రయత్నమే ఆపేస్తే వస్తుంది సక్సెస్. సో కాబట్టి ప్రయత్నం లోపం ఉండదు, ప్రయత్నం చేయాలి, సక్సెస్ మీద నమ్మకం ఉండాలి. సో నమ్మకం, బిజినెస్ మీద నమ్మకం లేకుండా పనిచేసాము, వస్తుందో రాదో అన్న డౌట్తో చేసాం అనుకోండి అయినా సక్సెస్. ఖచ్చితంగా నమ్మాలి. ఈ ఆపర్చునిటీ నుంచి 100% నేను ఒక స్కిల్ క్రియేట్ చేసుకుంటా అని ఖచ్చితంగా మీరు నమ్మాలి. నమ్మినప్పుడు అది సాధ్యమవుతుంది. సో ఒకప్పుడు మేము ఈ బిజినెస్ తీసుకున్నప్పుడు చెప్పాను కదా 30,000 అని. సో డ్రీమ్స్ గురించి చెప్తే ఎఫ్ఆర్ఈలో నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఒక 100 డ్రీమ్స్ రాయమన్నాను. నేను రఫ్ ఒక 18 నుంచి 20 మధ్యలో రాసిన డ్రీమ్స్. అందులో క్రూజ్ ట్రిప్ అనేది నేను రాయలేదు. కానీ ఈరోజు మనం దుబాయ్కి వెళ్ళినాం, క్రూజ్ కూడా ఎక్కేసి వచ్చినాం. అంటే మనం రాయని డ్రీమ్ కూడా వెస్టర్న్ ఫుల్ఫిల్ చేస్తూ ఉంది. అర్థమవుతుంది. సో ఈ బిజినెస్ నుంచి 191 రూపీస్తో స్టార్ట్ అయిన జర్నీ. సో ఈరోజు చూస్తే ఇక్కడ 10 lakhs ప్లస్ వచ్చేసింది. డబ్బు పరంగా హ్యాపీ, డబ్బు పరంగా ఈరోజు ప్రాబ్లం ఏం లేదు. ఉన్న అప్పులన్నీ వెళ్ళిపోయింది, ఫ్లాట్స్ కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం. సో ఈ ఆపర్చునిటీ 2 కార్లు తీసుకున్నాం. ఒకటి 8.5 లక్షల కారు అండ్ రెండవది వచ్చేసి క్రీటా అడ్వెంచర్ 19 లక్షల రూపాయల కారు. సో 2 కార్లు ఎక్స్పెక్ట్ చేసి ఒకప్పుడు బైక్ ఇన్సూరెన్స్ కట్టాలంటే కూడా ఇబ్బంది, ఇన్సూరెన్స్ లేకుండా కూడా బైక్ నడిపే రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు 2 కార్లు తీసుకోగలిగాం బికాజ్ ఓన్లీ వెస్టేజ్. అండ్ 1 CR పెట్టేసి హౌస్ కొనుక్కున్నాం, 2 BHK ఫ్లాట్, 1 CR ₹1,00,00,000 ఇల్లు. సో తెలంగాణలో సో ఫస్ట్ టైం మనమే తీసుకున్నాం బిల్డింగ్ టీమ్ తరఫున. సో ఇల్లు తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటికే 5-6 ఇల్లు కూడా వచ్చేసాయి.
సో 2 కార్లు తీసుకున్నాము, 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కున్నాము, అండ్ 10 లక్షల ఇన్కమ్ అచీవ్మెంట్ చేసినాం. సో హైయెస్ట్ బిడ్ డియూసిడి ఇట్లా అచీవ్మెంట్ చేసినాం. కొన్ని వేల మంది మధ్యలో రికగ్నిషన్ తీసుకున్నాం. ఏ పని చేస్తే మనకు రికగ్నిషన్ గుర్తింపు ఉంటుంది. సో నేను చదివింది 12 ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తికి సాధారణంగా తీసుకొచ్చి షాలో కప్పి సో రికగ్నిషన్ చేసే అవకాశం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? దొరుకుతుందా? ఒకవేళ బయట దొరికినా కూడా డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. సో ఇక్కడ డబ్బులు కాదు, ప్రేమతో చేసే రికగ్నిషన్స్ దొరుకుతుంది. సో సక్సెస్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి అంటే నేను 3 ఫారెన్ టూర్స్ వెళ్ళడం లేదు. కంపెనీ తరఫున అఫీషియల్గా 3 ఫారెన్ టూర్లు వెళ్ళాను. 5 కంట్రీస్ విజిట్ చేసిన. 5 కంట్రీస్. ఒకటి థాయిలాండ్ ఫస్ట్ టైం వెళ్ళడం, అండ్ రెండవది వచ్చేసి స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ అనేది భూమి మీద అత్యంత అందమైన ప్రదేశం. సో ఈ స్విట్జర్లాండ్ స్టాంప్ పడింది అంటే ఆల్మోస్ట్ 36 కంట్రీస్కి వీసా దొరికినట్టే. ఇంకొక మాట లేకుండా మీకు ఓకే చేసేస్తారు. స్విట్జర్లాండ్ వెళ్ళినాం. స్విట్జర్లాండ్ నుంచి జర్మనీకి వెళ్ళినాం 1 డే. సో ఇప్పుడు వచ్చేసి మనం దుబాయ్ వెళ్ళినాం. దుబాయ్ నుంచి ఖతర్కి వెళ్ళినాం. 5 కంట్రీస్ విజిట్ చేసినాం. సో ఓన్లీ ఎంజాయ్మెంట్ కోసం. సో ఆల్రెడీ మీకు సార్ చెప్పిండు డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పిండు కదా. ఇక్కడ ఫస్ట్ లో ఏం చెప్పిండు? గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం. సో మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ వల్ల సో ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా తీసేసుకున్నారు. హెల్తీ లైఫ్ లీడ్ చేస్తాము. గుడ్ హెల్త్ మన ప్రొడక్ట్స్ వాడుతూ వచ్చేస్తారు. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి చాలా మందికి అకౌంట్ ఓపెన్ చేస్తే జీరోలో అవకాశం ఎక్కువ ఉంది. సార్ ఉన్నాయా? ఈరోజు మా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ₹1,00,000 ఉంది. మాకు మొన్న అనౌన్స్మెంట్ వచ్చింది. ఈటీడీ లీడర్స్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి. అర్థమవుతుందా? కానీ డోంట్ బిగర్. సో మన ఎస్పీ బాలేజ్ సార్ మేము చూసుకుంటామని చెప్పి. సో అంటే అంత పెద్ద స్థాయిలో ఇన్కమ్ కూడా ఇక్కడ జనరేట్ అవుతూ ఉంది. నెలకి అది కూడా ఏ పని చేస్తే ₹1,00,000 ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ సమయంలో అసలు ప్రాబ్లం బిజినెస్లే నడుస్తుంది అంటున్నారు. బిజినెస్లే నడుస్తలేదు. ఎవరిని అడగండి. ఆ సంపాదించిన డబ్బులు రెంట్ కట్టాలి, మ్యాన్ పవర్ కట్టాలి, మెయింటెనెన్స్కి కట్టాలి. మిగిలిందే వీళ్ళది. తీసేయలేము, మింగలేము, కక్కలేము అన్నట్టుగా బిజినెస్ నడుపుతూ ఉన్నారు. కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా పెట్టుబడి తక్కువ, పెట్టుబడి లేదు, కానీ ఎర్నింగ్ మాత్రం ₹1,00,000. కానీ దీనికి ఇవ్వాల్సింది మనం ఒకటే టైం. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్లిమిటెడ్ లగ్జరీ కార్. ఆల్రెడీ బెంచ్ కార్ అచీవ్మెంట్ చేసిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారా? సలీం సార్ ఉన్నారు కదా, బెంచ్ కార్ అచీవ్మెంట్ చేశారు. ఒక క్యాబ్ డ్రైవర్, బెంచ్ కార్ ఓనర్. సో డిఫరెంట్ చూడండి. లగ్జరీ హౌస్, ₹1,00,000 ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ట్రావెల్ ఫండ్, సో ఫారెన్ టూర్స్. సో ఇన్ని దేశాలు కంపెనీ అనౌన్స్మెంట్ చేసింది. 20 years, 20 to 40, 43 or 46 కంపెనీ మన అనౌన్స్మెంట్ చేసింది. మన దుబాయ్లో ఉన్నప్పుడు, క్రూజ్లో ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ చేసింది. మనం ఖతర్కి వెళ్ళేసి వచ్చినప్పుడు మన ఈ ట్రిప్ 46వ ట్రిప్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది అఫీషియల్గా. అంటే 46 కంట్రీస్ తిప్పింది కంపెనీ. అండ్ ఫారెన్ టూర్. ఇక గోల్డ్ అంటారా, ఆల్రెడీ సలీం సార్ కొనుక్కొని వచ్చిండు. ఆడ ఎక్కువ కొంటే ప్రాబ్లం ఉందని చెప్పి తక్కువనే కొనుక్కొచ్చిండు. కానీ 1 కిలో కొనుక్కున్నా కొనగలిగే సిచ్యువేషన్లోనే వెళ్ళారు చాలా మంది. సో ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అయినాయి? జస్ట్ డిసిషన్, నిర్ణయం మీదే డిపెండ్ అయింది. నిర్ణయం తీసుకోలేదనుకోండి. సో ఇక్కడ ఈరోజు అటెండ్ అయినామా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఇట్లాగే చెప్తారు, ఇవన్నీ వేస్ట్, మనం ఎన్ని వినలేదు అని చెప్పేసి అట్లా డిసిషన్ తీసుకుంటాం. అక్కడ కూడా నిర్ణయమే తీసుకుంటాం. నిర్ణయం పాజిటివ్ ఆ నెగిటివ్. సో ఇక్కడ విన్నది, అరే ఇంత మంచి సక్సెస్ ఉన్నది, ఇంతమంది మాట్లాడి వీళ్ళందరికి వచ్చినప్పుడు నాకెందుకు రాదు, అసలు ఏం చేయమన్నాడు ఇందులో? జస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయమన్నాడు, 10 మందికి అవకాశం ఇవ్వమన్నాడు. ఇప్పుడు ఈ రోజు వెళ్ళి నేను ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాను, కస్టమర్స్ రాలేరు. అప్పుడు ఏం చేస్తా నేను? కస్టమర్ రావడం కోసం
ఏదైనా ఒక పబ్లిసిటీ చేసుకుంటారా లేదా, అనౌన్స్మెంట్ చేస్తారా లేదా, ఒక ఫ్లెక్సీ చేసుకుంటారా లేదా, ఇక్కడ ఒక షాప్ ఓపెన్ అయిందని 10 మందికి చెప్పండి అని చెప్పాలని చెప్తాను లేదా. అంటే నా బిజినెస్ గురించి నేను డెవలప్మెంట్ చేయడం కోసం నేను ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో ఇక్కడ కూడా సేమ్ అంతే. నువ్వు ఈ ఆపర్చునిటీ తీసుకున్నావు అంటే నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు, 3500 షాప్స్కి వద్ద ఓనర్, మీరు ఓనర్షిప్ వచ్చేస్తుంది. మీ ఇంట్లో మీరు ప్రొడక్ట్స్ వాడుకున్నారు, అక్కడ మీరు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. సో రెండో పని ఏం చేస్తున్నారు, మీ యొక్క బిజినెస్ పెరగడం కోసం ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చి కొనుక్కుంటే మీకు లాభం కదా. సో ఆ కస్టమర్ మనం తీసుకురావట్లేదు, ఒక డిస్ట్రిబ్యూటర్గా తీసుకొస్తున్నాం. సో నా దగ్గర ఈ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే 50% బెనిఫిట్ వస్తుందని చెప్పేసి నాకు అర్థం అయ్యేటట్టు చెప్తున్నాము. అర్థం చేసుకోకపోతే పక్కన పెడుతుంది. అర్థమైన వ్యక్తులతో మనం ప్రయాణం చేస్తున్నాం. సో మరి ఎంతమంది నుంచి మనము సక్సెస్ అవుతాం అంటే జస్ట్ మీరు చూడండి, ఇక్కడ మీరు ఉన్నారు. సో 4 వ్యక్తులు. సో ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోయినాం అనుకోండి, సో మనం తీసుకెళ్ళాలంటే ఎంతమంది కావాలి, మినిమం 4. 3 ఉంటే సరిపోదా, 3 చోట్ల పట్టుకుంటారు, ఇంకో చోట ఏమైతే దొరికిపోతుంది అంతేనా. అంటే మినిమం ఒక 4. సో 4 బాడీ హెవీ ఉంది అనుకోండి, ఇంకో మంది ఇంకా జాయిన్ అవుతారు, 6 అవుతారు. అంటే 6 అయితే క్రౌడ్, 4 అయితే డైమండ్. సో అంటే మనం ఉన్నారు కదా, 4 ఉన్నారా లేదా, మనం హెవీ ఉంటే 6 ఉన్నట్టు, లేబర్ అనుకోండి 4 ఉన్నట్టే. అంటే నాకైతే 4 ఉన్నారు. సో ఇప్పుడు 4 ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక 3 నెలల, ఒక 6 నెలల ఒక టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ని మీ అంతలో మీరు స్కిప్ చేయరు, సో ఏం చేయాలంటే నేను ప్రతిరోజు ప్లాన్ చెప్తా, సొంత ప్లాన్ చెప్తా అనేది మీరు టార్గెట్ పెట్టుకోండి. మీ ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుకున్నారా, ప్లాన్ ఎవరికి చెప్పలేరు అనుకోండి, నెక్స్ట్ మంత్ ఏమవుతుంది, మళ్ళీ కొనాల్సి వస్తుంది. అప్పుడే మనకు బాగా అనిపిస్తుంది, నేను ఎవరికి చెప్పలే కదా, ఎందుకు కొనుక్కోవాలి, చేయని దానికి ఎందుకు కొనుక్కోవాలి అని మైండ్లోకి వస్తుంది. అదే చేస్తూ ఉంటే ఓ 10-20 ప్లాన్లు చెప్పారు, ఓ 4-5 జాయిన్ అయ్యారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఉంటారా లేదా, కొంటేనే కదా చెప్పేది, లేకపోతే చెప్పరు కదా. సో కాబట్టి మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, ప్రతిరోజు నేను ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 పార్ట్ టైంలో చేసుకుంటే, ఒకవేళ ఫుల్ టైం చేస్తానంటే 5 నుంచి 6 ప్లాన్లు మీరు చేస్తాను, మీరు నిర్ణయం తీసుకోండి. సో నిర్ణయం తీసుకొని ప్రతిరోజు మీరు ప్లాన్ చేయండి. చాలా మంది నో అంటారు కదా, నో అన్న వాళ్ళకి ప్రొడక్ట్స్ అయితే ఇవ్వచ్చు కదా. సో అలా మీరు 2వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో మీరు చేస్తున్న ప్లాన్లకి ఎంతమంది నో అంటారో అంతమందికి ప్రొడక్ట్ సర్వీస్ ఇవ్వండి. ఎస్ అన్న వాళ్ళని బిజినెస్ పార్ట్నర్స్గా చేసుకోండి. ఎస్ అన్న వాళ్ళని చేసుకోండి. ఎస్ అన్న వాళ్ళందరికీ ఐడియా ఇస్తాం. అందులో కూడా కొంతమంది ఐడియా తీసుకుంటారు కానీ చేయరు, అంటే అటు ఇటు ఉంటారు. సో కాబట్టి మీరు ఎంతమందికి అయితే ఐడియా ఇస్తారో అంతమందిలో ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారో ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఈ చేస్తున్న వ్యక్తులలో ఒక 4 ఈ 4 పనులు చేసే విధంగా పుషప్ చేయండి. 4 పనులు. సో ఇప్పుడు మీరు నెలంతా చేసే పని ఒక 500 పీవీకి ప్లాన్ చేయండి, ఒక 500 పీవీకి. సో ఇదే 500 పీవీ ఇక్కడ కూడా వచ్చేటట్టుగా వీళ్ళతో ప్లాన్ చేయండి. సో మొత్తం కలిపితే మీకు 2500 పీవీ అనేది జనరేట్ అవుతుంది. సో జస్ట్ లీడర్ల ద్వారా ఇప్పుడు 2500 పీవీ అంటే మీరు డైరెక్టర్ అవడానికి అవకాశం ఉందా లేదా, విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా తీసుకునేడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ స్టెప్ చేసిన తర్వాత సేమ్ రిపీట్ చేశారనుకోండి, సో కింద ఉన్న వాళ్ళు డైరెక్టర్లు అవుతారా లేదా. సో కింద ఉన్న వాళ్ళు డైరెక్టర్లు అయితే మీరు డైమండ్ అవుతారు. సో డైమండ్ యొక్క సైడ్ వాల్యూ ఎంత, 500. సో ఆల్రెడీ మీరు 500 మీ సర్కిల్లో పనిచేస్తున్నారు కాబట్టి అది జనరేట్ అవుతూ ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో కాబట్టి ఈ స్టెప్ని మీరు 1, 2, 3 ఈ స్టెప్ తీసుకెళ్లారనుకోండి, స్టెప్ బై స్టెప్. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 16 మంది, 16, 16, 16. ఎంతమంది అవుతారు మొత్తం? 84 మంది అవుతారా? 84 మందితో మీరు ఆల్మోస్ట్ 1.5 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. 1.5 lakh ఓన్లీ డైమండ్. ఒకసారి ప్లాన్ చేసి చూడండి. ప్రతి ఒక్కరు 500 పీవీస్ సర్కిల్. సో సొంతంగా ఉండొద్దు, సార్ 500 పీవీస్ కొనుక్కోమన్నాడు కదా అని చెప్పేసి 15,000 రూపాయలు పెట్టి స్వతహాగా 15,000 రూపాయలు సామాన్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవద్దు. 500 పీవీ యొక్క సర్కిల్లో పనిచేయండి. అంటే మీరు నెంబర్ ఆఫ్ పీపుల్స్కి ప్రతిరోజు ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి ప్రొడక్ట్ సర్వీస్ ఇవ్వండి. బిజినెస్ చేసే వ్యక్తులు వచ్చినప్పుడు 4 మీరు సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ ఫార్ములా ఇది.
సో 6 కూడా అవసరం లేదు. 4 త్రూ మీరు ₹1,00,000 వచ్చిందనుకోండి, ఈ ఫాలో అప్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ ఇన్కమ్ చూసిన తర్వాత ఇందులో మా అమ్మ నేను చేస్తా, బాబాయ్ నేను చేస్తా, అరే నేను చేస్తా అని చెప్పేసి చాలా మంది కూడా మళ్ళీ అగ్రి అవుతారు. సో అట్లాంటి వ్యక్తులకి మళ్ళీ మీరు ఏం చేస్తారు, ప్లస్ వల్ల 4 అప్పుడేమవుతుంది, 4కి డైమండ్, ఇంకొక 4 వస్తే యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే కింద వస్తుంది. మళ్ళీ 4 వస్తే డిసిడి, మళ్ళీ 4 వస్తే డియూసిడి. సంవత్సరానికి ఒక స్టెప్ అనుకున్నాం అనుకోండి, 4 సంవత్సరాలలో డియూసిడి అవుతారా లేదా? ₹10,00,000 చెప్పుతో అవుతారు. ఇదే కాన్సెప్ట్. జస్ట్ అంతే. జస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే చేసుకుంటూ పోవడమే, వెనక్కి తిరిగి చూడదు. నాకు వీళ్ళు నో అంటున్నారు, వాళ్ళు నో అంటున్నారు అంటే నో అనే వాళ్ళు 100% ఉంటారు కంపల్సరీ. ఈ ఇండస్ట్రీలో 90% నో చెప్పే వాళ్ళే ఉంటారు. కానీ ఒక 10% పీపుల్స్ని మనము చూస్ చేస్తున్నాం. ఒక 10% పీపుల్స్ని 90లో 10 మందిని వెతుకుతున్నాం. 100 మందిలో 90 తీసేసి 10 మందిని వెతుకుతున్నాం. సో 100 మందికి చెప్తే 10 మంది వస్తారు. కానీ 4 5 చెప్పి నాకు రాలేదు అంటే కాదు కదా. సో కాబట్టి ₹1,00,000 ఇన్కమ్ గ్యారంటీ వచ్చే అవకాశం ఉన్న ఇండస్ట్రీ ఇది. మరి ఎంత కష్టపడాలి? మరి ఇక్కడ కాకుండా బయట ఎంత కష్టపడ్డా కూడా రాదు అనుకొని మరి అక్కడే కష్టపడితే వస్తుంది, అక్కడ కూడా రాదు. సో సింపుల్. సో మీకు అవకాశం ఇచ్చిన వ్యక్తి మీకు అప్లైన్ అంటారు, అప్లిఫ్ట్. మిమ్మల్ని పైకి తీసుకురావడం కోసము తను నిర్ణయం తీసుకొని అర్థం చేసుకొని ఎస్ నేను ఇంకొక పర్సన్ని డెవలప్ చేస్తే డెవలప్ అవుతా అని ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకొని మీ ముందుకు వస్తున్నాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఈ అవకాశాన్ని అర్థం చేసుకొని మనం కూడా సేఫ్ ప్రాసెస్లో ముందుకెళ్ళడం. కానీ అప్లైన్ వచ్చినప్పుడు సో ఈయన నేను కొనుక్కుంటే ఈయన డబ్బులు వస్తాయి అని ఆలోచన చేసినాం అనుకోండి. సో ఆన్ ది స్పాట్లో అప్లైన్ ఏం చేస్తారంటే ఈ పర్సన్ అనుకున్నాను, ఈ పర్సన్ అనుకుంటే ఏమని నేను కొనుక్కుంటే ఈయన డబ్బులు వస్తాయి అనుకుంటే అప్పుడు అప్లైన్ ఏం చేస్తారంటే రీప్లేస్ చేస్తాడు. రీప్లేస్ ఏం చేస్తాడు, ఇంకొక వ్యక్తికి అవకాశం ఇస్తాడు. తను నాన్ ఓకేనా. సో అంటే మనము రాములో మనం ఆలోచన చేస్తే మనమే మైనస్ అవుతాం తప్ప అప్లైన్ తీసుకోవడం మైనస్ రాదు. సో ఈరోజు అప్లైన్ తీసుకున్న తర్వాత సో ఆల్మోస్ట్ ఒక 200 మంది పైన నేను ట్రైనింగ్స్ ఇచ్చిన 200 మంది పైన నేను ఎందుకు తీసుకున్నా కాబట్టి ఎప్పుడు చేయలేదు సడన్. సో అక్కడ నిర్ణయం అనేది స్ట్రాంగ్గా లేకపోవచ్చు, లేదంటే పూర్తి అవగాహన లేకపోవచ్చు, లేదంటే నమ్మకం లేకపోవచ్చు, ఏదో ఒక ప్రాబ్లం వల్ల మైనస్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి అవన్నీ భయాలు పక్కన పెట్టేయండి. సో మీ అప్లై చేయబట్టుకొని ఒక 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు మనము చేసే పనిని కూడా స్లోగా చేయొద్దు, ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, సక్సెస్ రాలేదు, మనం ఇప్పుడు పోయి సీరియస్ ప్లాన్ చెప్దాం అనుకుంటాం. ఎవరికైనా చెప్పేటప్పుడు ఏం చెప్తాము, ఇదంతా చెప్పిన తర్వాత నేను 2 సంవత్సరాలు అయింది, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, మీకు ఎంత వస్తుందంటే ఏం చెప్తారు, ఇప్పుడే జాయిన్ అయ్యారు. 2 సంవత్సరాలు అయింది సార్, మనం ఏమంటారు ₹1,00,000 సంవత్సరంలో ₹1,00,000 సంపాదించేస్తారట. ఇప్పుడు మన అకౌంట్ తీస్తే ఏమొస్తుంది, ఏం వస్తలేదు. ఇప్పుడు ఆయనకు ఎట్లా కాన్ఫిడెన్స్ ఇస్తాం, మనం ఇవ్వగలుగుతామా? ఇప్పుడు ఆయన మన బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, మనం 2 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి, ఆయన చెప్తామంటే నీకే వస్తలేదు, నాకు ₹1,00,000 వస్తుంది, మనం 2 సంవత్సరాలు నీకే వస్తలేదు కదా అంటారా లేదా? సో ఎందుకు అంటే డిలే మెల్లగా చేసుకుంటూ పోదాంలే, ఆ డిలే ఏదైతే ఉందో సో మనకు వచ్చే సక్సెస్ని కూడా తీసేస్తుంది. సో చేస్తే 1-2 సంవత్సరాలు సీరియస్గా చేయండి. ఈ సీరియస్గా చేయడం వల్ల మీరు 6 నెలల్లో ఒక ₹50,000 ఇన్కమ్ వచ్చిననుకోండి, ఈ ₹50,000 చూసి ఇంకా పెద్ద బిజినెస్ అవుతుంది. మీరు అనుకున్న టార్గెట్కి రీచ్ అయ్యింది కాబట్టి 1 ఇయర్లో ₹1,00,000 తీసుకున్నారనుకోండి, అరే అన్నది కరెక్టే, ఇప్పుడు ఈ రోజు విన్న వ్యక్తి ₹1,00,000 వస్తుంది అన్నాడు 1 ఇయర్ తర్వాత, ఈయనకు వచ్చింది అని నమ్మడానికి అవకాశం ఉంటుంది కదా. నో అన్న వ్యక్తి కూడా మళ్ళీ చూపించచ్చా లేదా? సో కాబట్టి అక్కడ నిర్ణయం తీసుకుంటాము, వస్తారు. అదే స్లోగా చేసినాం అనుకోండి, మీకు సక్సెస్ వచ్చేది ఉన్నా కూడా మనం స్లో చేయడం వల్ల అది వెళ్ళిపోతుంది. సో చాలా మంది ఎందుకు ఫెయిల్యూర్ అవుతారంటే మెల్లగా చేద్దాంలే అన్న ఆ పనిలో పని చేస్తారు, కానీ మెల్లగా చేయడం వల్ల వాళ్ళ పని అనేది ఫెయిల్యూర్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఎదుటి వ్యక్తి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడం అనమాట. సో అట్లా మీరు చేయకండి, చేసే పని చేస్తే ఫాస్ట్ చేయండి, లేకపోతే అసలు వెస్టేజ్ అవసరం లేదు. వెస్టేజ్ ఎవరికి అవసరమో ఖచ్చితంగా ఈ భూమి మీద మరో జన్మంటూ రాదు. ఈ భూమి మీద ఈ జన్మలోనే మనం కోటీశ్వరులు కావాలంటే సపోర్టింగ్ వెస్టేజ్ చేస్తుంది. సో కాకపోతే మన పనిని మనం ఫోకస్డ్గా సీరియస్గా చేయాలి. సో అట్లా చేసినప్పుడు వస్తుంది. సో దానికి ఆల్రెడీ మన యొక్క సక్సెస్ లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని సో మనం ముందుకు వెళ్ళవచ్చు. సో ఒకప్పుడు మేము జాయిన్ అయినప్పుడు అంతా హిందీ లాంగ్వేజ్, ఎవ్వరు కూడా చెప్తే హిందీలో ఉన్నది
తెలుగులో ఎవరు లేరు. కానీ ఈరోజు తెలుగులో అద్భుతమైన లీడర్స్, హిందీలో ఉన్న లీడర్స్ బ్రేక్ చేసి మరి మన వాళ్ళు ఉన్నాం. టాప్ 10 అచీవర్స్లలో మన తెలంగాణ నుంచి పీపుల్స్ ఉన్నారు. పురుషోత్తమ దాస్ ఉన్నాడు, సలీం సార్ ఉన్నారు, శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఉన్నారా లేదా? వచ్చింది కదా. సో చూడండి, అంటే తెలుగు వాళ్ళు ఆ స్థాయికి వచ్చేది. నేను మొన్న క్రూస్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తుండే ఏంటి అంటే మన సౌత్ ఒకసారి అప్లాస్ కొట్టండి అని చెప్పేసి అక్కడ అనౌన్స్మెంట్ చేసింది సార్. ఎందుకంటే మన సౌత్ నుంచి ఎక్కువ టర్న్ ఓవర్ వస్తూ ఉంది అన్నిటికంటే. సో అంత ఫాస్ట్గా మనం వెళ్తూ ఉన్నాం. సో కాబట్టి ఇది ఫ్యూచర్ ఇండస్ట్రీ. సో టేక్ ఏ రైట్ డిసిషన్ అండి. సో మీరు నిర్ణయం మీదనే భవిష్యత్తు. ఈరోజు భవిష్యత్తు బాగలేదా అంటే అచ్చే జిందగీ బహుత్ అచ్చే జిందగీగా దుష్మన్ అని చెప్పేసి మన సతీందర్ చెప్తారు. అంటే ఏంటి అంటే ఈరోజు మంచి లైఫ్ ఉంది, నాకు 50,000 వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తుంది, కానీ ఇంకా ఇదే ఒక శత్రువు లెక్క తయారవుతుంది. అంటే నాకు 50,000 వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తుంది, నేనేం చేయాలి అని అనుకుంటాం కదా. 10 లక్షల రూపాయలు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క 1,00,000 రూపాయలు అడ్డంకిగా మారిపోతుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం వస్తున్న ఇన్కమ్ జస్ట్ బ్రతకడానికి కూడా సరిపోదు. ఈవెన్ 50,000 1,00,000 రూపాయలు అయినా కూడా బ్రతకడానికి. ఎందుకంటే ఒక పెద్ద సిచ్యువేషన్, పెద్ద ప్రాబ్లం వచ్చిందనుకోండి. మన మా అబ్బాయికి జ్వరం వస్తుంది, జ్వరము కొద్దిగా తగ్గట్లేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే జస్ట్ 3 రోజులు ఉన్నాను, 50,000 రూపాయలు బిల్ అయింది. 50,000 రూపాయలు 3 రోజులు ఉన్నాను. జస్ట్ జ్వరము తగ్గుకొస్తే 50,000 రూపాయలు ఏంటంటే, ఒకవేళ పెద్ద సీరియస్ కేసు వచ్చింది అనుకోండి, మరి ఎన్ని డబ్బులు కావాలి? లక్షల్లో కావాలి. మన బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంత ఉన్నా కూడా అది ఒక్క నిమిషం పట్టదు జీరో అవ్వడానికి. సో కాబట్టి ఇక్కడ మనం ఉన్నా లేకున్నా 3 తరాలకు వచ్చే ఇన్కమ్ని మనం జనరేట్ చేస్తూ ఉన్నాం. సో ప్లాన్ చేయండి. సో దుబాయ్ ట్రిప్ గురించి చెప్పాలంటే అది ఒక స్వర్గం కిందనే. సో మనం తలెత్తుకొని నిలబడే స్థాయికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ బిల్డింగ్లో చూడాలంటే పైకే పెట్టాలి, వెండి నొప్పి వస్తుంది. మరి ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క రకం, ఒక బిల్డింగ్కి ఇంకొక బిల్డింగ్కి అసలు పొందన లేదు. సో అట్లా డిజైన్ చేస్తూ ఉన్నారు. సో ప్రపంచంలోనే హైయెస్ట్ బిల్డింగ్ మనిషి కట్టింది బుర్జ్ ఖలీఫా అని చెప్పేసి కట్టిన. అంత కఠినమైందే చేయగలిగినప్పుడు జస్ట్ ఒక చిన్న ప్లాన్ చెప్పి మన లైఫ్లో పూర్తి చేసుకోలేము. గ్రూప్ ట్రిప్లోకి వెళ్తే అది ఒక ప్రపంచమే. బయట చూస్తే ఒక మనకి ఇంకా అంటే దొరుకుతుంది కదా. క్రూస్లోకి వెళ్తే 24 అవర్స్ ఫుడ్, 24 గంటలు మేము ఫుడ్ సో షిప్లో. సో అక్కడ డే అయిందా నైట్ అయినా కూడా ఈరోజు లోపల అంత లగ్జీరియస్ ఫర్నిచర్ మనం ఇక్కడ కూడా చూడము. కానీ క్రూస్లో అంత లగ్జీరియస్ ఫర్నిచర్ ఉంది. అడుగున టోటల్ మ్యాట్తో మొత్తం క్రూస్ మొత్తం, పైన స్విమ్మింగ్ పూల్, సో డీజే, ఫోమ్ డ్యాన్స్, రకరకాల డ్యాన్సులు. అసలు ఇది చెప్తే దాన్ని చూడలేము, ఉపయోగించాల్సింది అట్లా. సో టచ్ అండ్ ఫీల్ అంటారు కదా, దాన్ని ఖచ్చితంగా మనం స్వతహాగా అనుభవించాల్సిందే. అంతకంటే బెటర్ ఫీల్ దొరకదు. సో కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. సో రాబోయే రోజులలో మనకు లండన్ ఉంది, స్కాట్లాండ్ ఉంది, తర్వాత వచ్చేసి థాయిలాండ్ ఉంది. సో ఎంతమంది సిల్వర్స్ ఉన్నారండి ఇక్కడ? సిల్వర్ అండ్ అప్ ఉన్నారు కదా. హౌస్ డైరెక్టర్, ఓన్లీ డైరెక్టర్స్ 16%. ఎస్, జస్ట్ మీరు ఈ మిషన్ 90 days ప్లాన్ చేయండి. సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్ చేయడం కోసం ప్లాన్ చేయండి. బ్రౌన్స్ అండ్ 60+ ఉన్న వాళ్ళు వేసుకుంటే సిల్వర్గా ప్లాన్ చేయండి. సో సిల్వర్ నుంచి మనకు ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు థాయిలాండ్ ట్రిప్కి 100% అచీవ్మెంట్ చేయొచ్చు. సో ఎంతమంది పాస్పోర్ట్లు ఉన్నాయి? కొంతమందిగా ఉన్నాయి. పాస్పోర్ట్లు లేక చాలా మంది రాలేకపోయారు. క్రౌన్స్ ఉన్నారు, డైమండ్స్ ఉన్నారు, పాస్పోర్ట్ లేకపోవడం వల్ల మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వెస్టేజ్లో మీరు జాయిన్ అయ్యారంటే మీరు చేయాల్సిన రెండవ పని 100% పాస్పోర్ట్ తీయాల్సిందే. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ వెస్టేజ్లో 100% యూజ్ అవుతుంది. బయట మనం తీస్తాము, మీరు వల్ల పెట్టేస్తాము. కానీ వెస్టేజ్లో ఉన్న వ్యక్తికి 100% పాస్పోర్ట్ యూజ్ ఉంది. కాబట్టి పాస్పోర్ట్ కూడా తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ మన థాయిలాండ్లో మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఎంతమంది రావడానికి రెడీగా ఉంటుంది? అందరికీ ఉందా? ఫారెన్ ఫ్లైట్ ఎక్కాలంటే భయం ఏమైనా ఉందా? సో నాకైతే భయమే ఉంది. అయినా ఆల్మోస్ట్ ఒక 18వ 19వ సారి ఎక్కిన ఫ్లైట్ ఉన్నాడు. దాంతో భయపడుతూనే ఎక్కిన. ఎందుకంటే ఇట్లా వెళ్ళేటప్పుడు ఆ మేఘాలతో
అది షేక్ అయినప్పుడు అప్పుడు చూడాలి ఉంటుందా పోతుందా అని చెప్పేసి. సరే ఇంత సక్సెస్ అయినాం మీరేమన్నా అయిందనుకో, అరే ఇంత సంపాదించినాం ఎవరు అనుభవించాలి, అనుభవించమనేది పోతున్నప్పుడు మీద కూడా అనిపించింది. ఇక క్రూజ్లో ఎక్కిన టైటానిక్ గుర్తుకొచ్చింది. క్రూజ్ ఏమన్నా అటు ఇటు అయిందనుకో ఈ నడి సముద్రంలో ఎట్లా సంపాది వచ్చేది లేకుండా అనిపించింది. నిజం అది ఇందరి ఫీలింగ్ అనమాట. పోవాలని ఉంది కానీ ఎక్కినాక ఆ ప్రజెంట్ ఫీల్ ఏంటంటే ఫ్లైట్ కూలిపోతే ఎట్లా, షిప్ మునిగిపోతే ఎట్లా, ఈ ఫీలింగ్లు వచ్చినాయి. చాలా మంది రావచ్చు. సో కాబట్టి మనకు బయట దేశం చూడాలంటే ఖచ్చితంగా షిప్ ఫ్లైట్ ఖచ్చితంగా ఎక్కాల్సిందే, దానికి ఛాన్స్ లేదు కాబట్టి ధైర్యం చేసి ఎక్కాల్సిందే. మీ అందరికి కూడా అవకాశం ఉంది. టేక్ ఏ రైట్ డిసిషన్, మంచి డిసిషన్ తీసుకోండి. ఎస్ మనకు అక్కడ డియోస్ మనకు కొన్ని సెంట్ బాటిల్స్ ఉన్నాయి కదా, పర్ఫ్యూమ్స్ కూడా మనకు లాంచ్ అవుతున్నాయి. ఆల్రెడీ మనకు క్రూజ్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అందరూ కలిసి హ్యాపీగా మంచి సువాసనతో ఉండాలని చెప్పేసి ఆ రోజు మనకు 2 ప్రోడక్ట్లు మనకు లాంచ్ చేస్తా ఉన్నారు. ఒకరు మెన్కి, ఒకటి లేడీస్కి. సో ప్లాన్ చేయండి, ఫిబ్రవరి 14 దగ్గరలో ఉంది కాబట్టి. అప్కమింగ్ వెస్టేజ్ అనేది ఫ్యూచర్ చాలా పెద్దగా ప్లాన్ చేస్తూ ఉంది. ఈ రోజు మనం ఏవైతే లేవంటున్నామో ఫ్యూచర్లో ఒక్కొక్కటిగా మన దాంట్లోకి రిలీజ్ అవుతూ ఉన్నాయి. చెప్పాలంటే ఒక్కటి వస్తే మాత్రము మొత్తం తిరిగిపోతుంది. అది ఏంటి అంటే దాని మీద కూడా సెర్చ్ నడుస్తుంది, డిస్కషన్ నడుస్తుంది. సో మన ఫోన్లో ఎవరికైనా డబ్బు పంపించాలంటే ఏముంది, ఫోన్పే, గూగుల్ పే ఉందా? కమింగ్ సూన్ వెస్టేజ్ పే కూడా రావచ్చు, ప్లానింగ్ నడుస్తుంది. వచ్చిందనుకోండి మీరు దేనికి మీరు ట్రాన్స్ఫర్ చేసినా దాని పరంగా పాయింట్స్ వస్తాయి. ఒకవేళ మీ కింద 1,00,000 మంది ఉండి 1,00,000 మంది ఒకవేళ వెస్టేజ్ సామానే వెళ్ళి ఆన్లైన్లో పర్చేస్ చేశారనుకోండి, సో ఎంత బిజినెస్ అవుతుంది, ఎంత పీవీ జనరేట్ అవుతుంది. సో కాబట్టి కమిట్స్ కంపెనీ చాలా పెద్దగా ఆలోచన చేస్తుంది. సో దాన్నింటినీ మనము టేకప్ చేయాలి, తీసుకోవాలంటే వచ్చిన తర్వాత చేసేది ఉండే అంటే లేదు. ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. ఏమీ లేని రోజు మేము నిర్ణయం తీసుకొని ఈరోజు 10 లక్షలు తీసుకునే స్థాయిలో ఉన్నాము. ఈరోజు అన్ని తీసుకునే స్థాయిలో ఉన్నామని చూస్తున్నారు కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.